హాయ్ ఎవ్రీవన్, నేను ఏంటంటే ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. ఫేస్ ప్యాక్ ఏంటంటే ఇది బీట్రూట్ అండ్ శనగపిండి. మనకి ఈ ప్యాక్ చూపిస్తున్నాను. ఇది ఏంటంటే మనకి ఈ రెసిపీ మన ఫేస్ రాసుకోవడం వల్ల మన ఫేస్లో గ్లోయింగ్, అలాగే వైట్ అనేది గ్లోయింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చూపిస్తాను. ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఇందులోని శనగపిండిలో కొద్దిగా మనం వాటర్ వేసుకొని ఇలాగ మనం కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఫేస్లోని గ్లో బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వైట్గా వస్తుంది. ఇంకా మనకి హోల్స్ ఉంటాయి కదా ఫేస్లోని, మనకి హోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడే ఎక్కువగా ఉంటాయి కదా. ఆ హోల్స్ కూడా మనకి శనగపిండి బీట్రూట్ రాయడం వల్ల మనకి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనము అంటే ఎవ్రీడే రాయక్కర్లేదు. 15 డేస్కి ఒకసారి మనం ఇది ఇలాగ అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది బాగా గ్లో వస్తుంది. మనము ఇంకా సెలూన్స్కి వెళ్ళి ఇలాగా మనము చేసుకోక్కర్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది బీట్రూట్ పౌడర్ కొని అప్లై చేస్తుంటారు. అలా మనము పౌడర్ కొనకపోయినా ఇంట్లోనే నేచురల్ మనకి బీట్రూట్ దొరుకుతుంది కదా. ఆ బీట్రూట్ అయితే మనకి ఇంకా వేగం మనకి తొందరగా ఇది ఇస్తుంది అనమాట. మనకి తొందరగా గ్లో అనేది మనకి వస్తుంది అనమాట. ఇలాగ మనము ఎక్కువగా బయట కొనే పౌడర్లు అలాంటివి రాయకుండా మనం ఇలాగ ఇంట్లో ఉన్నవి వాటితో చేసుకుంటే మనకి గ్లో అనేది మనకి వేగంగా వస్తుంది. రావటం వల్ల ఏంటంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, మనకి నీట్గా ఉండడం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది రాసిన తర్వాత ఒక 20 మినిట్స్, ఎక్కువసేపు అక్కర్లేదు, 20 మినిట్స్ ఉంచుకొని మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేస్తే మనకి ఫేస్ గ్లో ఉంటుంది, వైట్నెస్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ చిక్కు దగ్గర మనకి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ మనకి ఇది అప్లై అంటే ఇందులో శనగపిండి వేయాలి. శనగపిండి అంటే చాలామంది రైస్ ఫ్లేవర్ వేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లెమన్ వేస్తుంటారు. అవన్నీ వేయక్కర్లే. ఓన్లీ శనగపిండి వేయడం వల్ల మనకి ఫేస్లో హోల్స్ రిమూవ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా ఇది మనకి యూస్ అవుతుంది అనమాట. ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది రాసుకుంటే వాళ్ళకి ఫేస్లోనే జిడ్డు అనేది ఉండకుండా చక్కగా నీట్గా బ్రైట్గా కనిపిస్తుంది, వైట్ అనేది వస్తుంది. ఇంకా మనం అలాగే హెయిర్ కూడా మనము 1 వీక్కి 2 టైమ్స్ మనం ఇది అప్లై చేసుకోవాలి.